హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి సంతంతా ముందేసుకొని కూర్చుంది ఏమన్నా సేల్ పెట్టిందనుకుంటున్నారేమో, కంగారు పడకండి. సేల్ గాదు. ఇవి నాకు ఆర్డర్స్ వస్తాయి గదా! కస్టమర్ దగ్గర నుంచి మేకప్ ఆర్డర్స్. దాని తర్వాత నా సిట్యుయేషన్ ఎలా ఉంటదా అనేది ఒక చిన్న వ్లాగ్ తీద్దామని తీస్తున్న వీడియో అండి. సో, నాకు అక్కడ మేకప్ ఏసిన తర్వాత కస్టమర్‌కి హడావిడయిపోతది. వాళ్ళు యెళ్ళిపోతారు. ఇంకా నాకు అక్కడ హడావిడయిపోతది. నాకు టైం అయిపోతది గాబట్టి నాకు హడావిడి అయిపోవడం వల్ల నేను కూడా బ్యాగ్‌లో ఎలా అంటే అలా పెట్టేసుకొని వచ్చేస్తా ఉంటాను. సో, ఇంటికొచ్చిన తర్వాత అవి చూడగానే ఉసూరుమంటా ఉంటది. ఏడుపొస్తదనమాట. అరే! ఇంత కాస్ట్‌లీ ప్రొడక్ట్స్ ఎలా అయిపోయాయని. సో, అందుకని నేను ఫస్ట్ అయితే బ్రషెస్ అన్నీ నీట్‌గా తెచ్చి క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒక పెద్ద అంటే మేకప్‌కి ఒక పెద్ద బ్యాగ్ అనేది మెయింటైన్ చేస్తా అనమాట. ఎందుకు అంటే నేను పెద్ద ట్రాలీ మెయింటైన్ చేస్తాను గదా! సో, అందులో ఇవన్నీ ప్రొడక్ట్స్ ఏసానంటే మెస్సీ అయిపోతాయి. సో, అందుకని ఓన్లీ మేకప్ ప్రొడక్ట్స్‌కి మాత్రమే ఇట్లా బ్యాగ్ అనేది యూజ్ చేస్తాను. అందులో ఇవన్నీ మేకప్‌కి మాత్రమే పెడతాను కాబట్టి నాకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. అక్కడికెళ్ళాక హడావిడి ఉండదు. ఇందులోటి అన్నీ తీసి సర్దేసుకొని నీట్‌గా కస్టమర్‌కి చేయడానికి ఈజీగా ఉంటది. అయినా గూడా ఇంత సర్ది ఇంత పెట్టినా గూడా మళ్ళీ అక్కడ కస్టమర్ దగ్గరికి పెట్టేసినప్పుడు ఏదో ఒకటి బ్రష్ కనిపించకపోవడము, ఏదో ఒకటి అయితా ఉంటది ఆ హడావిడిలో. సో, అది అయితే కామన్. అది ఎందుకో తెలీదు గానీ, నాకొక్కదానికో తెలీదు. ప్రతి బ్యూటీషియన్‌కి ఇలా అయితదో తెలీదు. సో, ఇక్కడ చూడండి ఐలైనర్స్ అన్నీ ఒక ప్లేస్‌లో, బ్రషెస్ అన్నీ ఒక ప్లేస్‌లో ఇలా పెట్టేసుకుంటూ ఉంటానా, అయినా కూడా అక్కడికెళ్ళాక కరెక్ట్‌వి కనిపించవు. అక్కడ పెద్ద ప్రాబ్లమ్ అనిపిస్తది నాకు. సో, ఇట్లా నేను ఒక పెద్ద బ్యాగ్‌లో మెయింటైన్ చేస్తాను గదా! ఇట్లా పెట్టేసుకొని ఇంకా పెద్ద ట్రాలీలో క్రింపర్స్, స్ట్రైట్‌నర్స్ ఇవన్నీ ఉంటాయి గదా! అవన్నీ పెట్టేసుకొని యెళ్ళిపోతా అనమాట. అప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటది. కస్టమర్‌కి చేయడానికి కూడా ఎక్కడికక్కడ అరేంజ్ చేసుకుంటా ఇలా అరేంజ్ చేసుకోకపోతే మళ్ళీ అంత పిచ్చి పిచ్చిగా ఉంటదనమాట. బ్యాగ్ ఓపెన్ చేయగానే మెస్సీగా అయిపోతది. సో, అందుకని నేను ఇట్లా అరేంజ్ చేసి ముందే పెట్టేసుకుంటా ఉంటాను. సో, ఇంకా ఏమన్నా కొత్తగా ప్రొడక్ట్స్ ఓపెన్ చేస్తే అవి పడేయడము, ఇంకా ఒకటి ఎంప్టీ బాక్స్ అనేది కంపల్సరీ పెట్టుకుంటాను. దేనికైనా అవసరం వస్తదని. సో, అంతే అండి. నేనైతే నా బ్యాగ్‌ని ఇలా నీట్‌గా సర్దేసి పెట్టుకుంటా అనమాట. సో, అంటే ఒక కంటెంట్ 2 మినిట్స్, 3 మినిట్స్ కంటెంట్ క్రియేట్ చేయాలంటే ఎంత కష్టంగా ఉందంటే నాకు చాలా అంటే ఏది చెప్తున్నామో, ఏది చెప్పట్లేదో గూడా తెలియట్లేదు. ఎక్కువ లెంతీ ఉన్నా గూడా జనాలు చూడట్లేదనమాట. ఎక్కువ లెంతీ ఉందని జెప్పేసి. సో, వీడియో ఎలా ఉండాలి? చాలా చిన్నగా ఉండాలి. కంటెంట్ నీట్‌గా ఉండాలి. చెప్పే విధానం గూడా అర్థమయ్యేలా ఉండాలి. ఇవన్నీ చూసుకోవాలంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ కదా! చాలా కష్టమైపోతుంది. నాకు పెద్ద టాస్కే అనిపిస్తుంది. సో, కానీ తప్పట్లేదు. ట్రై చేయాల్సొస్తుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కావాలి. నేను నా గోల్ రీచ్ అవ్వాలి అంటే ఆ మాత్రం మినిమమ్ చేయాలని సో, ఏదో అలా ట్రై చేస్తా ఉన్నాననమాట. ఇలా చెప్పినప్పుడు కొందరికి అనిపిస్తూ ఉండొచ్చు, అరే! ఎందుకు ఇంత కష్టపడతా ఇవన్నీ చేయడము అవసరమా అని. అవసరమే అండి. ఎందుకు అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఎంత మన మన మీద ప్రభావితం చేస్తుందో మనకి బాగా తెలుసు. అంటే నేను గమనించిన దాని ప్రకారం అంటే ఇది నాకు తెలుసు మనకి సోషల్ మీడియా చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుందని. కానీ ఇది నేను పర్సనల్‌గా చూసా అనమాట. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇట్లా వీడియోస్ పెట్టినప్పటి నుంచి నాకు కస్టమర్స్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ఆ కస్టమర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. అంటే ఇప్పటివరకు మా కాలనీ వర్క్ మేకప్స్ అవన్నీ చేయడము ఉన్నాయి కదా! ఇది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా బయట నుంచి కూడా నాకు ఆర్డర్స్ వస్తున్నాయన్నమాట. సో, అలా మనకి నాకు యూట్యూబు, ఇన్‌స్టాగ్రాము ఇవన్నీ ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తాయని తెలుసు కానీ ఇంత ఫాస్ట్‌గా చేస్తాయని తెలీదు. సో, అందుకోసం కొంచెం టఫ్ అయినా కూడా కష్టపడాల్సొస్తుంది. సో, ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసు కదా ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.